హాయ్ అండి అందరికీ 2025 టెట్లో జరిగినటువంటి బిట్స్ అనమాట. ఇవి లేటెస్ట్వి. మనకి ఎస్జిటి అండ్ ఎస్ఏ రెండింట్లో కూడా వచ్చినటువంటి టోటల్ బిట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 అనేటటువంటిది అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే వెంకట పార్వతీశ కవులుగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? వెంకట పార్వతీశ కవులుగా ప్రసిద్ధి పొందినవారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం. సెకండ్ వన్, తరికొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత ఏమిటి? మనకి 5th క్లాసులో లాస్ట్లో ఉంటుంది మనకి లెసను. తరికొండ వెంగమాంబ అష్టఘంటాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 మంది రాతగాళ్లతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం. 8 మంది రాతగాళ్లతో అష్టఘంటాలు అంటే తన గ్రంథాలకు ప్రతులు రాయించడం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియకు చెందినవి. మర్రి చెట్టు డూడు బసవన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియకు చెందినవి. మర్రి చెట్టు అనేది తన గురించి తాను చెప్పుకుంటుంది. సో స్వాగతం. డూడు బసవన్న అనేటటువంటిది బసవన్న అంటే అప్పట్లో మరి బసవన్న అనేటటువంటిది ఉండేది, ఇప్పుడు అది లేదు. ఆ జీవిత గాథ గురించి చెప్పడం జరుగుతుందన్నమాట ఆ లెసన్లో. 6th క్లాస్ అనుకుంటా డూడు బసవన్న. సో ఇది మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు ఏమిటి? సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు ముగ్గుల్లో సంక్రాంతి అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈటింగ్ పండుగ. ఈ రెండు కూడా మనకి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. ఇక్కడ దిటవు అంటే ధైర్యం, పటిమ అంటే నేర్పు, అందరికీ తెలుసు కదా. గుణం అంటే గణం అంటే గుంపు, వీచి అంటే అలా. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పొడుపు విడుపు పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి? పొడుపు విడుపు పాఠ్యాంశంలోని పాత్రలు వెంకి, సీతి, సూరి. వీళ్ళు ముగ్గురు ఉంటారనమాట. వెంకి, సీతి, సూరి. గీతి కూడా ఉంటుంది. నెక్స్ట్, సరి అయిన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. సరి అయిన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. ఇక్కడ విహంగము అంటే పక్షి, శంఖము అయితే కాదు. మరి ఇక్కడ మనకి సరి అయినది వచ్చేసరికి వర్షము, వాన, సంవత్సరం అనేటటువంటిది మాత్రమే సరి అయినది. విధం అనేటటువంటి పదానికి వికృతి రూపం ఏంటి? విధం అనే పదానికి వికృతి పదం వితం ఈజ్ ద రైట్ ఆన్సర్. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అనే వ్యుత్పత్తార్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏమిటి? కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అనే వ్యుత్పత్తార్థం ఇచ్చేది నగరం. క్రియాసహిత మధ్యమ పురుష బహువచన వాక్యం ఏమిటి? క్రియాసహిత అంటే క్రియ కలిగి ఉండేది, మధ్యమ పురుష తాను ఉత్తమ, ఎదుట మధ్యమ. సో ఎదుటి వారి గురించి చెప్పేటట్లుగా ఉండాలి, బహువచన వాక్యమై ఉండాలి. సో ఆ విధంగా ఉండేటటువంటిది ఏంటి? సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. చూడండి, ఇది మనకి ఏకవచనంలో ఉంది. అంటే నేను అన్నారు కాబట్టి తన గురించి తాను చెప్పుకుంటుంది, అది ఉత్తమ పురుష అవుతుంది. సో ఇది మధ్యమ పురుష అవ్వదు. మీరు అనేటటువంటిది ఇక్కడ మధ్యమ పురుషలో ఉంది, అలాగే బహువచన రూపంలో ఉంది, క్రియ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్ని కాళ్ళు ఉన్నా 2 కాళ్ళతో చూస్తుంది ఏమిటి? ఎన్ని కాళ్ళు ఉన్నా 2 కాళ్ళతో చూస్తుంది. మయూరము అంటే నెమలి. కాళ్ళు కాదండి, కళ్ళు. ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళుతో చూస్తుంది అనేది మయూరము, నెమలి. నెక్స్ట్ వన్, రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు ఏమిటి? చూడండి, ఈ అనేటటువంటిది వచ్చింది మనకి. ఇకారం లేచి, తీర్చుకొని, అన్నం తిని అలా వచ్చింది కదా. ఇకారం అనేటటువంటిది వచ్చింది. సో
ఇక్కడ భూతకాలిక అసమాపక క్రియ, లేచి తీసుకొని అంటే భూతకాలం జరిగిపోయిందనమాట. భూతకాలిక అసమాపక క్రియలు కాబట్టి ఇవి వార్ధకాలు అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, ధృతము మీది హల్లుతో కూడుకొనుటను ఏమంటారు? ధృతము మీది హల్లుతో కూడుకొనుటను ఇలా అంటారు. ఏమంటారంటే సంశ్లేష అంటారు. తాళవ్యాలు ఏమిటి? తాళవ్యాలు ఏమిటి? తాళవ్యాలు అంటే తాడితం, దౌడ భాగము నుంచి పుట్టేవి. తాళవ్యం అంటే దౌడ భాగం నుంచి పుట్టేవి అని అర్థం. నెక్స్ట్ వన్, క్రింది పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చాలి. క్రింది పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చాలి. ఇక్కడ ఎంత ఎలకగొన్ననేమి సత్పురుషులు, చూడండి ఇక్కడ మనకి లాస్ట్ వన్ అనేటటువంటిది మనకి ఫస్ట్కి వస్తుంది. ఇక్కడ లాస్ట్ వన్ ఫస్ట్కి వస్తుంది, అంటే ఈ అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్, ఎంత ఎలకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరమున నున్నను జంద్రు కరములమృత రసమే గురియు గాదే అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రుణార్ణవం అనే పదంలోని సంధి ఏమిటి? రుణార్ణవం అనే పదంలో సంధి వృద్ధి సంధి. వృద్ధి సంధి, రుణం ప్లస్ రుణం వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు ఏమిటి? చతుర్థి తత్పురుష సమాస పదాలు ఏమిటి అంటే ఇక్కడ భిక్షాటన, పడక కుర్చీ, వేట కుక్కలు, ఈ మూడు కూడా చతుర్థి తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి పదాలే అన్నమాట. ఈ శాస్త్రవేత్త అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, బాణము రాహువు కోరవలే భయము గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచాలి. చూడండి, ఇది ఉపమాలంకారానికి సంబంధించినది. అయితే ఉపమాలంకారానికి సంబంధించినది అయితే ఇక్కడ వలే అనేటటువంటిది మనకు తెలుసు, ఉపమా వాచకము. సో వలే అనేటటువంటిది మనకి ఇక్కడ ఉపమా వాచకము. నెక్స్ట్ వన్, భయం గొలిపింది. భయం గొలపడం అనేటటువంటిది మనకి సమాన ధర్మం. చివర ఉండేది మనకి సమాన ధర్మం. సో ఈకి యా రావాలి, ఈకి యా రావాలి, నెక్స్ట్ ఆకి వా రావాలి. ఈ రెండింటిలోనే మనకు ఆన్సర్ ఉంది. నెక్స్ట్, బాణము రాహువు, చూడండి రాహువు కోర, బాణాన్ని రాహువు కోరతో పోల్చారు. బాణాన్ని రాహువు కోరతో పోల్చారు. సో ఇది మనకి 9th క్లాస్లో ఉంటుందండి. ఈ లెసను 9th క్లాస్లో ఉంటుంది. తీర్పు అనే లెసన్లో ఉంటుంది కదా మనకి. బాణము రాహువు కోరవలే అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ది బాణము అనేటటువంటిది ఉపమేయం అవుతుంది, రాహువు కోర అనేటటువంటిది ఉపమానం అవుతుంది. అంటే దేనితో పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది, ఉపమానం అవుతుంది. దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. మనం ఇక్కడ పోలుస్తున్నటువంటి వాటిని పోలికకు తెచ్చుకున్నది, అంటే పోలిస్తున్నామంటే దేనినైతే పోలికకు తెచ్చుకున్నామో అది ఉపమానం అవుతుంది. సో ఇక్కడ ఉన్నది బాణం కదా, ఇక్కడ పోలిస్తున్నాం. సో ఇక్కడ ఉన్నది ఉపమేయం అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్నది ఉపమేయం, పోలికకు తెచ్చుకున్నది ఉపమానం. సో ఇక్కడ మనకి బాణం అనేటటువంటిది ఉపమేయం అయితే పోలికకు తెచ్చుకున్నది ఉపమానం అవుతుంది. సో రాహువు కోర అనేది ఉపమానము, బాణము అనేది ఉపమేయం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గొన కొని వీడు నీకును శకుంతలకు బ్రియ నందనుండు సే అంటే ఈ పద్యపాదానికి సరైన గురులఘువుల క్రమం ఏంటి? ఇది మనకి కూడా 9th క్లాసే, ఫస్ట్ లెసన్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ది మనకి లఘువు, మూడు లఘువులే కదా. ఈ మూడు లఘువులే కాబట్టి మనకి 3 లఘువులే. నెక్స్ట్ లఘువు, నెక్స్ట్ది అర్ధ సున్నా గురువు, నెక్స్ట్ది లఘువు. నెక్స్ట్ మనకి గురువు, లఘువు, నెక్స్ట్ లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు, ఇట్లా రావాలి. సో మనకి అలా వచ్చేటట్లుగా ఆప్షన్ 1 అనేటటువంటిది ఉందన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను ఉదాహరణలతో జతపరచాలి. ఇక్కడ మనకి చూస్తే ఆహా ఎంత బాగుందో అనేటటువంటిది మనకి ఆశ్చర్యార్థక వాక్యం.
ఆశ్చర్యర్థక వాక్యం. మీరు విత్తూర్ణులగుదురుగాక అనేది ఆశీర్వాదక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమతి ఇవ్వడం అనుమతిర్థక వాక్యం. అల్లరి చేయవద్దు నిషేధార్థక వాక్యం. సో చివరికి మనకి యా వస్తుంది, ఫస్ట్ మనకి లా వస్తుంది. లా వా రా యా, లా వా రా యా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేవీ ప్రియ గురించి సత్యాలు ఏమిటి? దేవీ ప్రియ గురించి సత్యాలు ఏమిటి? మరి దేవీ ప్రియ గురించి చూస్తే మనకి ఈయన యొక్క అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. మరి ఇతను కడప జిల్లాకు చెందినవారైతే కాదు. వీరు గాలిరంగు అనేటటువంటి వచన కవితా సంపుటిని కూడా రచించారు. సో మనకి ఇక్కడ 2 మాత్రమే సరి అయినవి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులు కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? ఇది కొండవాగు పాఠ్యాంశంలో ఉంటుందండి. కొండవాగు పాఠ్యాంశంలో ఉంది. నెక్స్ట్, ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటి? ఖండకావ్యం అండి, ఖండకావ్యం. నెక్స్ట్, మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మాయా కంబలి. అదేమిటి, నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని ఆలోచించినది ఎవరు? ఆలోచించినది రామ్ అనమాట. పరివర్తన అనే పాఠ్యాంశం. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. విభవం, విభవం అంటే సంపద. విపులం అంటే విరివి అయిన. విషదం అంటే స్పష్టమని. విహరణం అంటే తిరగడం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పదాలను వాటి నానార్థాలతో జతపరచాలి. పదాలను వాటి నానార్థాలతో జతపరచాలి. సుధా, సుధా అంటే అమృతము సున్నము. సుధా అంటే అమృతము సున్నము. నెక్స్ట్, తనరు, తనరు అంటే ఒప్పు అతిశయించుట. దివి అంటే స్వర్గము ఆకాశము. మాట అనగా పలుకు నింద. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగు పలుకుల తేనెలొలికెను అని చెప్పేసి ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే దాన్ని గుర్తించాలి. ఇక్కడ తిక్కనార్యుని కవితలోన చూడండి, తిక్కనార్యుని యొక్క కవితలో తెలుగు పలుకులు తేనెలొలుకుతాయన్నమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ లెసన్ 8th క్లాసు. నెక్స్ట్, వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరి అయినది చూస్తే మనకి ఇక్కడ హృదయం అంటే క్షేత్రం, పెద్ద పెద్ద భవనాలు కలిగినది కొండ. మరి భాస్కరుడు అంటే చీకటిని పోగొట్టేవాడు కాదు. హృదయం అంటే హరించబడినది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చీకటిని పోగొట్టేవాడు మనకి అధ్యాపకుడు ఇట్లా వస్తుంది అనమాట, గురువు అలా వస్తుంది తొలగించేవాడని. నెక్స్ట్ వన్, అజ్ఞానాన్ని తొలగించేవాడు కాబట్టి. సో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, ఈ వాక్యం దేనికి చెందుతుంది? నేను ఎప్పుడు తప్పు చేయలేదు అనే వాక్యం మరి భూతకాలికానికి చెందినది. తన గురించి తాను చెప్పుకుంటున్నారు కాబట్టి ఉత్తమ పురుష. చూడండి, ఈ ఒక్కటి చాలు కీ పాయింట్ మనకి. ఉత్తమ పురుష మరియు ఏకవచనం. నెక్స్ట్, కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. మరి ఈ పొడుపు కథకి విడిపేంటి అంటే నేరేడ పండు. గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం ఏమిటి? సేవాగ్రామ్. ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చాలి. ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చాలి. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భయము తోడ రాజు బ్రస్తు తింతురు ప్రజల్ అనేటటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, భక్తి తోడ కవిని బ్రస్తు తింతురు, ఇది మనకి కవిరాజు పాఠ్యాంశంలో ఉంటుందండి. జీతమిచ్చురాజు సేవింప బడుచుండు, జీతమియ్యకన కవి సేవలందు, ఇవి కవిరాజు అనేటటువంటి పాఠ్యాంశంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీతారాజు సుగుణ రాధ. సీతారాజు సుగుణ రాధ వీళ్ళు మనకి పాత్రలు మమకారం పాఠ్యాంశంలో మరి రచయిత పేరే రాజు, వాళ్ళ భార్య సీత, మరదలు అట్లా అంటే భార్య అక్కచెల్లెలు ఎట్లా వస్తారు సుగుణ రాధ అనేవాళ్ళు. సో మమకారం పాఠ్యాంశంలో ఉంటుందన్నమాట ఇవి. నెక్స్ట్, కలువకలను సదానంద గారు ఈ రచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేటటువంటి రచనకు గాను అందుకున్నారు. నెక్స్ట్, ప్రాణమ్ము ప్లస్ పోసిడి అనేటటువంటి పదాలను కలుపుగా ఏర్పడేటటువంటి నూతన పదం ఏమిటి అంటే
ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాణమ్ము ఓసెడి గసడదవా దేశ సంధి. ఓకేనండి. నెక్స్ట్ వన్, నది సవ్వడులు ఈ పదంలో ఉండేటటువంటి సమాసం ఏమిటి? నది సవ్వడులు అనేటటువంటి పదంలో సమాసం నది యొక్క సవ్వడులు షష్ఠీ తత్పురుష సమాసం. మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనేటటువంటి అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కళావిహీనమైనది. ఇది ఏ అలంకారాన్ని సూచిస్తుందంటే ఉపమాలంకారం. విధంగా వలే ఇలాంటివన్నీ కూడా ఉపమ వాచకానికి చెందుతుంది. సో ఇది ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్, కురుచిరు కడునిడు నిడు శబ్దాలలో రా డాలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది ఏమిటి అంటే ద్విరుక్త టకారం అనేటటువంటిది ఆదేశంగా వస్తుంది. ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరి అయినవి ఏమిటి? ఉత్పలమాల పద్యపాదం అనేటటువంటిది ఇది వృత్తపద్యం. మరి ఈ పద్యంలో భరణ బబ్బరవ అనే గణాలు వస్తాయి. మరి ప్రతిపాదంలో కూడా 21 అక్షరాలు అనేది రాంగు. 20 అక్షరాలు ఉంటాయి కాబట్టి మరి ప్రాస నియమం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి రాంగ్ అయినది ఏంటి అంటే థర్డ్ అనేది సరికాదు. సో ఆప్షన్ 1, 2, 4 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, బులుసు వెంకటరమణయ్య గారి గురించి సత్యాలు ఏమిటి? మరి బులుసు వెంకటరమణయ్య గారు మరి ఈయన కలం పేరు రావ్ అనేటటువంటి కలం పేరు. మరి ఈయన నా ఉత్తర దేశ యాత్ర అనేటటువంటిది ఈయన యొక్క యాత్రా రచన అనమాట. సో ఈ రెండు మాత్రమే సరి అయినవి. మరి చిన్నయసూరి యొక్క బాల వ్యాకరణానికి టీకా రాశారు, ప్రౌఢ వ్యాకరణానికి కాదు. సో కాశ్మీర దీపకలిక అనేటటువంటిది వీరి యొక్క కథా సంకలనం అయితే కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సంభాషణ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠాలు ఏమిటి? సంభాషణ అనే ప్రక్రియకి చెందినవి ఏంటి అంటే మనకి ఇక్కడ మంచి బహుమతి ఒకటి, మర్యాద చేద్దాం ఒకటి, ఈ రెండు కూడా సంభాషణకు సంబంధించినవేనండి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికానిది ఏమిటి? ఇక్కడ స్త్రీలను సంబోధించేటటువంటి పదాలు ఏకవచనంలో మహత్తుతో చేరుతాయి అనేటటువంటిది సరికాదు. సో పురుషులను బోధించే పదాలు మహత్తులు, స్త్రీలను బోధించే పదాలు మహతీవాచకాలు, కళాకారుడు అంటే మహద్వాచకం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరికాదన్నమాట. భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు ఏంటి? భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు ఏమిటి? సో ఇక్కడ మనకి భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగింది మమకారం ఒకటి, భాష గురించే చెప్తారు. రచయిత రాజు, సీత అట్లాంటి వాళ్ళు, సుగుణ, సుధా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. నెక్స్ట్ భువన విజయం శ్రీకృష్ణదేవరాయలు గురించి ఉంటుంది కదా, ఆ సభా మందిరంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల గురించి గట్టు ఉంటుంది కదా. సో ఈ రెండు కూడా మనకి భాషాభిరుచికి సంబంధించినటువంటి లెసన్స్, ఆ ఒకటి ఈ ఒకటి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆయనం, అనిశం, అరసి అనేటటువంటి పదాలకు అర్థాలు వరుసగా. ఆయనము, అనిశం, అరసి అనే పదాలకు అర్థాలు వరుసగా. ఆయనం అంటే గమనం, అనిశము అంటే ఎల్లప్పుడూ, అరసి అంటే విచారించు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరి అయిన పర్యాయ పదాలు కలిగినటువంటి జతను గుర్తించండి. ఇక్కడ డెందము అంటే హృదయము, ఉల్లము అన్న హృదయము. సో ఇక్కడ మనకి ఇది ఒక్కటే సరి అయినది, మిగతావన్నీ కూడా మనకి సరిగా లేవన్నమాట. నెక్స్ట్ వన్, పర్యాయ పదాలంటే సేమ్ మీనింగ్ వచ్చేవి కాబట్టి ఈ క్రింది వానిలో నానార్థాలతో జతపరచాలి అంటే ఇక్కడ మనకి దివి అనగా స్వర్గము, ఆకాశము. మరి సీమ అంటే వరిమడి, గుర్తు. నెక్స్ట్ సుధా అంటే సున్నము, అమృతము, పాలు. నెక్స్ట్ రక్తము అనగా రుధిరము, రాగి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, తద్భవ అనేటటువంటి పదాన్ని గుర్తించండి. తద్భవ అంటే చందురుడు. మనిషిలో పేరుకుపోయినటువంటి మలినాన్ని వీటితో కడిగి శుభ్రం చేయలేకపోయామని దేవీప్రియ అన్నారు. నిలువెచ్చని కన్నీళ్లతో.
చావలి బంగారమ్మ రచనలను వెలుగులోనికి తెచ్చినటువంటి గ్రంథం ఏమిటి? వైతాళికులు అనేటటువంటి గ్రంథం. బెల్లం కొట్టిన రాయి, దీనికి సరిపడేటటువంటి సంస్కృత న్యాయం ఏమిటి? గుడోపల న్యాయం. ప్రథమ పురుష చేదర్థక ఏకవచనంలో ఉన్న వాక్యం ఏంటి? ప్రథమ పురుషలో ఉండాలి, చేదర్థకమై ఉండాలి, ఏకవచనంలో ఉండాలి. చేదర్థకంలో మనకి తే ఇతే అనేటటువంటి వస్తాయి. ప్రథమ పురుష అంటే ఎవరి గురించో చెప్పాలి, అంటే దూరంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పాలి. తన గురించి నేను అన్నారు, ఇది ఉత్తమ పురుష కాబట్టి ఇది కాదు. నువ్వు అంటే నువ్వు మీరు అనేది ఎదుటి వాళ్ళ గురించి, సో మధ్యం పురుష ఇది కూడా కాదు. సో మనకి ప్రథమ పురుషలో ఉండేది తే ఇతే అనేటటువంటిది రావాలి. వెళ్తే చూడండి, వెళ్తే పని పూర్తవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకవచనం అన్నారు కదా, సో వాడు అనేది ఏకవచనం, వారు అనేది బహువచనం కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్, సమయస్ఫూర్తి పాఠ్యాంశంలోని పాత్రలు ఏమిటి? సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రలు రామసుడు, ఫలితుడు, చంద్రకుడు. రామసుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలుక, నెక్స్ట్ చంద్రకుడు అంటే గుడ్లగూబ. నెక్స్ట్ వన్, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికేటటువంటి అక్షరాలు ఏమిటి? నాలికని గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. సో టా ఠా డా ఢా అనేటటువంటివి అనమాట. నెక్స్ట్ వన్, పద్య పాదాలని సరి అయిన క్రమంలో అమర్చాలి. ఇక్కడ మనకి మొదలు చూచిన కడుగొప్ప పిదప అనేటటువంటి ఇది ఫస్ట్ వస్తుందండి. నెక్స్ట్ వన్, అది కొంచెము తరువాత నదిక మగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపూలిక కుజగన సజ్జనుల మైత్రి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది మనకు పోతన అనుకుంటా రాశారు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరళాదేశ సంధి సంశ్లేష రూపానికి ఉదాహరణ ఏమిటి? సరళాదేశ సంధిలో సంశ్లేష రూపానికి ఉదాహరణ, సంశ్లేష అంటే ఇట్లా వస్తుందండి. సంశ్లేష రూపం అంటే ఇట్లా వస్తుందన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృద్ధాశ్రమాలు సమాసం ఏమిటి? వృద్ధాశ్రమాలు సమాసం ఏంటంటే వృద్ధుల కొరకు ఆశ్రమాలు, చతుర్థి తత్పురుష సమాసం. అడుగులు తడబడ బుడతడు నడిచెను, వాక్యంలో ఉండేటటువంటి అలంకారం ఏమిటి? డా అనేటటువంటి లెటరు చాలా ఎక్కువసార్లు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస. ఒక లెటరు పదే రిపీట్ అయితే డా అనేటటువంటి లెటర్ పదే రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. బాలచంద్రునితో యుద్ధానికి పోవద్దు అని చెప్పిన వారు ఎవరు? యుద్ధానికి పొమ్మని చెప్పిన వారు అన్నమ్మ, కానీ పోవద్దని చెప్పింది తన తల్లే చెప్తుంది, అయితమ్మ పోవద్దు అని చెప్తుంది అనమాట. పొమ్మని చెప్పి రెచ్చగొట్టిన వారు ఎవరంటే అన్నమ్మ. పోవద్దు బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే లెసన్లో ఉంటుంది, మనకి 7th క్లాస్ అనుకుంటాం. సో అయితమ్మ ఎంచి పోవద్దు అని చెప్తాది తల్లి, అన్నమ్మ ఎంచి పొమ్మని రెచ్చగొట్టి యుద్ధానికి ప్రేరేపిస్తుంది. నెక్స్ట్ వన్, సౌజన్య తెలివైనది, అందమైనది, కమల పరీక్షను రాసి ఊరికి వెళ్ళింది. మరి పై 2 వాక్యాలు దేనికి సంబంధించినవి? ఈ ఫస్ట్ నుంచి మనకి సంయుక్త వాక్యం అండి, రెండోది నుంచి సంశిష్ట వాక్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నమయ్య రచనలు ఏంటి? అన్నమయ్య రచనలు ద్విపద రామాయణము, సంకీర్తన లక్షణం, ఈ 2 అన్నమాట. నెక్స్ట్ వన్, కప్పతల్లి పెళ్లి గేయంలో పద్యాలు లేకనే వాడు పెళ్లికి బాజాలు వేయించినాడు. ఈ గేయపాదంలో బాజాలుగా రచయిత్రి వేటిని పేర్కొన్నారు? బాజాలంటే అక్కడ మెరుపులు, మేఘగర్జనలు. చూడండి, మేఘగర్జనలు, వర్ణుడు, ఇంద్రుడు రచయిత్రి అక్కడ మేఘగర్జనలు అక్కడ వేయించినారు అని చెప్పేసి వరుణదేవుడు. నెక్స్ట్ వన్, పద్యపాదాలను సరి అయిన క్రమంలో అమర్చాలి. ఇక్కడ చూస్తే గంట కాలము గడిచిన గతమనంద్రు, ఇది మనకి 8th క్లాస్లో థర్డ్ లెసన్లో ఉంటుందండి. థర్డ్ లెసన్లో శతక పద్యాలు ఇట్లా ఉంటుంది కదా, ఆ లెసన్లో ఉంటుంది. గంట కాలము గడిచిన గతమనంద్రు అని స్టార్ట్ అవుతుంది. గతమే కానిది ఎట్లు కలిసి రాదు, మరి గంట కాలము వృధాగాక గడపకీవు, విద్య నేర్చుకో బతుకంతా వెలిగిపోవు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవీయ విలువలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశాలు ఏంటి? మానవీయ విలువలు ఇతివృత్తంగా కలిగినవి చిరమాలిన్యం, తృప్తి.
చిరమాలిన్యం, తృప్తి. ఈ రెండు కూడా మానవీయ విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశాలు. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. ఇక్కడ కోటరం అంటే మనకు తెలుసు తొర్ర, కోటరం అంటే తొర్ర. చానా అంటే స్త్రీ. మరి ఉల్లము, ఉల్లం అంటే మనస్సు, ధృతి అంటే ధైర్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాచీనము, ప్రాచీనం అంటే పూర్వం అట్లా వస్తుంది కదా. సో ప్రాచీనం యొక్క పర్యాయ పదాలు ఎట్లా వస్తాయి? సనాతనము, ప్రాక్తనము, ఈ రెండు వస్తాయి. సనాతనము, ప్రాక్తనం, ఈ రెండింటికి ఆ మీనింగ్ ప్రాచీనం అనే. నెక్స్ట్ వన్, దర్శనము అనే పదానికి నానార్థాలు ఏమిటి? దర్శనము అనే పదానికి నానార్థాలు చూపు, కన్ను. దర్శనం అనే పదానికి నానార్థాలు చూపు, కన్ను. రథం యొక్క ప్రకృతి రూపము. రథం, అరథం, అరథం. సమయాన్ని వృధాగా గడుపుట అనే అర్థం వచ్చేటటువంటి జాతీయం ఏమిటి? కాలక్షేపం చేయడం. సీతారాములు అనే పదంలో వాచకాల వరుస ఏ వాచకాలు ఉన్నాయని అంటే ఏ వాచకాలు అంటే సీతారాములు కదా. మరి సీత దేని చెందుతుంది అంటే మహతీ వాచకం అండి సీత. రాములు అనేది మహత్తు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తేనె పట్టు జవాబుగా కలిగినటువంటి పొడుపు కథ ఏమిటి? తేనె పట్టు జవాబుగా కలిగినటువంటి పొడుపు కథ ఏమిటి అంటే పొన్నంకి పూత అమావాస్యకి ఆరగింపు అనేటటువంటిది అనమాట. సరి అయిన జతను గుర్తించండి. సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ చూస్తే ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అనేది వర్తమాన కాలం. సో ఇక్కడ భవిష్యత్ అన్నారు రాంగు. నిన్న మేము సినిమాకి వెళ్ళాము, ఇది భూతకాలం. సో ఇది రాంగు. కాదర్ కథ రాశాడు, భూతకాలం, రైట్ ఆన్సర్. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది, వర్తమాన కాలం. సో ఇది రాంగ్. నెక్స్ట్ వన్, వాడు నా తమ్ముడు, ఈ వాక్యం దేన్ని చెందుతుంది? వాడు నా తమ్ముడు అనేటటువంటిది సర్వనామము కలిగిన క్రియారహిత వాక్యం. క్రియ లేదు ఇందులో. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కా నుండి మా వరకు కలిగినటువంటి అక్షరాలను ఏమంటారు? కా నుండి మా వరకు ఆ వర్గాక్షరాలన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే స్పర్శాలు అంటారు. 5 వర్గాల్ని మనం ఏమంటామంటే స్పర్శాలు అంటారు. పయనం పాఠం ఆధారంగా జతపరచాలి. పయనం పాఠ్యాంశంలో మనకి ఏం జరుగుతుందంటే రామప్ప, గంగన్న, నారాయణ, వెంకటస్వామి అనేటటువంటి పాత్రలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ రామప్ప వచ్చేసరికి భూస్వామి అనమాట. గంగన్న వచ్చేసరికి తండ్రి, నారాయణ యొక్క తండ్రి. నారాయణ వచ్చేసరికి కొడుకు అనమాట, గంగన్న యొక్క కొడుకు. వెంకటస్వామి వచ్చేసరికి స్నేహితుడు అనమాట, గంగన్న యొక్క స్నేహితుడు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి. పయనం పాఠ్యాంశం 8th క్లాస్ అనుకుంటా, అందులో ఉంటుంది. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చింతాకు అనేటటువంటిది మనకి అత్వసంధి, ఇది సవర్ణ దీర్ఘసంధి అన్నారు కాబట్టి ఇది మనకి కాదు. ఇవన్నీ కూడా మనకి సరి అయినవే. నెక్స్ట్ వన్, సమాసాలను సంబంధిత పదాలతో జతపరచాలి. ఇక్కడ చూస్తే మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ ధనాధికుడు అనేటటువంటిది తృతీయ తత్పురుష సమాసం. భిక్షాటన అనేటటువంటిది మనకి చతుర్థి తత్పురుష సమాసం. మరి రౌరవ బాధలు అనేది మనకి సప్తమి తత్పురుష. దుష్ట సంహారి అనేది ద్వితీయ తత్పురుష. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, లక్ష్య భక్ష్యాలు తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? లక్ష భక్ష్యాలను తిన్నవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా అనేటటువంటి వాక్యంలోని అలంకారం ఏమిటి? ఇది మనకి నృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో బాంగ్రా నృత్యం గురించి సరి అయినది ఏమిటి? మరి ఇక్కడ ఇది పంజాబ్లో పుట్టినటువంటి రైతుల నృత్యం అండి. మరి ఇది బాంగ్రాలో ఆడవారి నృత్యాన్ని గిద్దా అంటారు. ఈ రెండు మాత్రమే సరి అయినవి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అకర్మక వాక్యాన్ని గుర్తించాలి. అకర్మక వాక్యాన్ని గుర్తించండి. జటాయువు మరణించాడు అనే దాంట్లో
మరి కర్మ అనేటటువంటిది లేదు. సో ఇది మాత్రమే మనకి అకర్మక వాక్యం. కర్మ ఉండకూడదు అంటే ఎవరి చేత మరణించబడ్డాడు, ఎవరు దాని కారకులు ఎవరు అనేటటువంటిది అక్కడ లేదు. సో హనుమ సముద్రాన్ని లంకించను. సో శత్రుఘ్నుడు శత్రువుల్ని జయించగలడు. కౌశల్య రాముని దీవించను. ఇవన్నింటిలో కూడా కర్మ అనేటటువంటి వాళ్ళు ఉంది. సో ఇక్కడ కర్మ అనేటటువంటిది లేదు కాబట్టి అకర్మక వాక్యం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లక్క పిడతలు పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు? లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, వాడగలిగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడదామంటూ మాతృభాషపై అభిమానాన్ని కలిగి ఉండాలని చెప్పిన పాఠ్యాంశం ఏమిటి? చెప్పాను కదా, రాజు అనేటటువంటి పాత్ర ద్వారా రచయిత తన ఇంట్లో జరిగినటువంటి సిచ్యువేషన్, తన ఫ్రెండ్ స్నేహితుడితో జరిగినటువంటి సిచ్యువేషన్ని చెప్తూ చెప్పినటువంటి పాఠ్యాంశం అన్నమాట ఇది, మమకారం. నెక్స్ట్ వన్, కథ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏమిటి? కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే మంచి బహుమతి. మంచి బహుమతి, సారీ అండి, సమయస్ఫూర్తి. మంచి బహుమతి కాదు, సమయస్ఫూర్తి. మంచి బహుమతి కాదు, అది మనకి ఒక సిచ్యువేషన్స్ వస్తుంది కదా, అట్లా ఉంటుంది అనమాట అది. నెక్స్ట్ సమయస్ఫూర్తి అనమాట. నెక్స్ట్ వన్, ఓయన్న డస్సినాడవు మా ఇంటికి నతిథి వైతివి. ఆతిథ్యం అనే లెసన్ అనమాట ఇది. మస్సకక నీకు ఈ మాటలు వీరితో అన్నారు. ఆతిథ్యం అనే లెసను 8th క్లాస్లో ఉంటుంది కదా, అదనమాట. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పావురమెంచి వేటగానితో అంటదనమాట. పావురమెంచి వేటగానితో అంటుంది. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. ఇక్కడ స్వాంతం అంటే హృదయం, కూరిమి అంటే స్నేహము, అలాగే కోటీరము అంటే కిరీటము, ఉదకం అంటే నీరు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తరికొండ వేంకమాంబ గారి యొక్క రచన ఏమిటి? తరికొండ వేంకమాంబ గారి రచన రాజయోగ సారము అనేటటువంటి రచన ద్వారా తాను ఏమీ చదువుకోలేదని కూడా చెప్పుకుందనమాట. నెక్స్ట్ వన్, క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచాలి. క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచాలి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకి ధర్మం వచ్చేసరికి యాగము న్యాయము, మతి తలపు ఇచ్చ, ఆశ అంటే కోరిక దిక్కు, అలాగే కను అంటే తెలియు చూచు, అంటే దేనికి అది స్ట్రైట్గా ఉన్నాయి ఇక్కడ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పవని నిర్మల ప్రభావతి గారి యొక్క రచనల గురించి సత్యం ఏంటి? మనకి ఇక్కడ 8th క్లాస్లో ఉంటుంది కదా ఈ లెసను. పవని నిర్మల ప్రభావతి గారు రచించారు. సో అనాథ, ఎదలో ముళ్ళు, అవి కాకుండా శాపగ్రస్తులు, రాలిన పువ్వులు అనేటటువంటివి ఈమె యొక్క నవలలు అనమాట ఇవి. ఇది మాత్రమే ఇక్కడ మనకి సరి అయినవి. నెక్స్ట్ వన్, పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం పరివర్తన. నెక్స్ట్ వన్, కా అనునది దేనికి చెందుతుంది? కా అనునది ఇది కంఠ్యానికి చెందుతుంది, అలాగే పరుషానికి చెందుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పచ్చని పెట్టిలో విచ్చుకుంటుంది, తెచ్చుకోబోతే గుచ్చుకుంటుంది. ఈ పొడుపుకి విడిపేంటి? మొగలి పువ్వు. అతను అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యం ఏమిటి? అతను అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తిని ఇకారం వచ్చింది అనుకోండి, అది భూతకాల యొక్క అసమాపక క్రియ, అంటే క్వార్థకం అనమాట. సో అతను అన్నం తిని బడికి వెళ్ళాడు అనేటటువంటిది క్వార్థకానికి చెందినటువంటి వాక్యం అనమాట. సో అలాగే మరి సంశ్లిష్ట వాక్యానికి కూడా చెందుతుంది, అంటే అసమాపక క్రియ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, దాచని వాడు భద్రగిరి దాసరథి కరుణా ప్రయోనిధి. పద్యపాదంలో ఉండేటటువంటి ఛందస్సు ఏమిటి? ఇక్కడ మనకి గురువు లఘువు ఇట్లా వచ్చింది కదా. సో ఫస్ట్ మనకి బా. సో భరణ బభరవ అనేటటువంటిది మరి ఉత్పలమాల పద్యం అనమాట. ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. బాగా ఆరితేరారనుకోండి, కొమ్ములు తిరిగిన అనేటటువంటిది అనమాట జాతీయం. పద్యపాదాలను సరియైన క్రమంలో అమర్చాలంటే కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి. ఇది మనకి 9th క్లాస్ ఫస్ట్ లెసన్ అనమాట, అందులో ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి ఆప్షన్
1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అది ఫస్ట్ లైన్గా వస్తుంది. నెక్స్ట్ గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దౌర్యగంబునన్. నెక్స్ట్ వన్ వర హృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్ సురవిచ భూషణం బులివి సూర్యులకు సిరి లేని అప్పుడు అనేటటువంటిది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గసరధ్వ దేశ సంధికి సంబంధించనిది ఏంటి చెందదు అని. ఇక్కడ ఇది సరళా దేశ సంధికి చెందుతుంది, గసరధ్వ దేశ సంధికి చెందదు. ఇవన్నీ కూడా గసరధ్వ దేశ సంధికి చెందుతాయి. నెక్స్ట్ వన్ పాఠకోత్తములు అనేటటువంటి దాంట్లో సమాసం ఏమిటి? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. షష్ఠీ తత్పురుష సమాసం. పాఠకులలో ఉత్తములు అనమాట. నెక్స్ట్ వన్ చీకటి ఆదిశేషుని మీద విష్ణువు వలె బాసిల్లింది. ఈ వాక్యం ఆధారంగా క్రింది వారిలో సరికానివి ఏమిటి? సరికానివి ఏమిటి అంటే ఇక్కడ వలె అనేటటువంటిది ఉపమవాచకం అవి ఉండాలి. సో ఇక్కడ బాసిల్లింది ఉపవాచకం అన్నారు కాబట్టి ఇది సరికాదు. మరి బాసిల్లింది అనేది సమాన ధర్మం అవ్వాలి. సో ఇది సమాన ధర్మం అవ్వాలి. ఈ రెండు సరికాదు, ఈ రెండు సరి అనేవి. సో సరికానివి ఆప్షన్ 2 అనేది సరికాదండి. నెక్స్ట్ మహిళల సమస్యల పరిష్కారం కోసం గాడిచెర్ల వారు నడిపినటువంటి పత్రిక ఏమిటి? ఏ పత్రికను నడిపారంటే సౌందర్యవల్లి అనేటటువంటి పత్రికను నడిపారు. సరి అయిన జతను గుర్తించండి. ఆహా ఎంత బాగుందో, ఇది మనకి ఆశ్చర్యార్థక వాక్యం. ఉత్తీర్ణ లగుదరుగాక ఆశీర్వాదక, ఈ రెండు కూడా రాంగు. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమత్యర్థక వాక్యం. అతడి బొమ్మలు బాగా గీయగలడు, సో సామర్థ్యార్థక వాక్యం. ఇది మనకి ఆప్షన్ 4 మాత్రమే సరిగా ఉందండి. నెక్స్ట్ వన్ పయనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. పయనం పాఠ్యాంశం ఏ కథా సంపుటిలోనిది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతం అనే కథా సంపుటిలోనిది. కథానిక ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఏమిటి? కథానిక రెండిట్లో ఏదైనా. తృప్తి యథ, ఈ రెండు కథానిక పాఠ్యాంశాలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్ తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను పెంపొందించడమే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి? తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు ఇట్లాంటివన్నీ కూడా దేని వలన వస్తాయి అంటే మాయా కంబలి అంటే ఇవి ఒక జానపద రూపాలకు సంబంధించినవి అనమాట. మాయా కంబలి కూడా ఈ లెసన్ కూడా. సో ఇవి మాయా కంబలి తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు వంటి లక్షణాలను తీసుకొచ్చేటందుకే అవి ఏర్పాటు చేయడం, అటువంటి పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. స్నేహితులారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే కదా అని ఆలోచించారా? ఈ గేయ పంక్తులు కలిగినటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మంచి బాలుడు 3rd క్లాస్ 4th క్లాస్లో ఉంటుంది. ఇటింగ్ పండుగ రెండో రోజు జరిగే కార్యక్రమాలు ఏమిటి? రెండో రోజు ఏం జరుగుతుందంటే రొడ్డ కనుసు చేస్తారు, శంకుదేవుని దగ్గరికి వెళ్తారు, పనసకాయని జంతు తలాకారంగా చేసి దానిపైన బాణాలు వేస్తారు. ఈ 3 కూడా జరుగుతాయండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ గ్రావంబంత గజంబు అంటే అర్థం ఏంటి? గజం అంటే ఏనుగు. సో గ్రావంబంత గజంబు అంటే కొండంత ఏనుగు అని అర్థం. ఆయన అశ్వాసం రాయగానే అశ్వాన్ని అధిరోహిస్తాడు అనే వాక్యంలో అశ్వ పదానికి సమానార్థాలు ఏంటి? అశ్వం అంటే గుర్రం, మనకు తెలుసు కదా గుర్రం అని. సో గుర్రము తురగము అన్న గుర్రమే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రకృతి వికృతులకు సంబంధించి జతపరచాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి అద్భుతం అంటే అబ్బురము, ఆశ్చర్యం అచ్చెరువు, అక్షరము అక్కరము, రథం అరథం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పదాలను సరి అయిన నానార్థాలతో జతపరచాలి. అంగము అనగా భాగము, అంగం అంటే భాగము శరీరము. మరి విహంగము అంటే మనకు తెలుసు పక్షి బాణము. శ్రేయము అంటే ధర్మము శుభము. శిఖ అంటే కిరణము మంట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో క్రియ ఏమిటి? పనే కదా క్రియ అంటే, పని చేయడం. సో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు జరుగుతుంది, వర్తమాన కాలంలో ఉంది, ఏకవచనంలో ఉంది, సమాపక క్రియలో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాణిలో సత్యాలను గుర్తించండి.
హల్లులలో ఎన్ని వర్గాలు ఉన్నాయంటే 5 వర్గాలు ఉన్నాయి. మరి ఏ ఏ ఐలో కంఠ తాళవ్యాలు అంటారు. ఓష్ట్యాల వర్ణోత్పత్తి దౌడ భాగం అన్నారు. పెదవి ఓష్ట్యం అంటే పెదవి. సో వర్ణోత్పత్తి పెదవి దగ్గర వస్తుంది కానీ దౌడ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇది బుద్ధులకు పుణ్యక్షేత్రం. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. ఇక్కడ బోధి వృక్షం కూలిపోతే సింహల ద్వీపం నుండి ఒక చెట్టును తెచ్చి పెంచారు. ఇది మనకి 8th క్లాస్లో ఉంటుందండి. 8th క్లాస్లో నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి లెసన్ ఉంది కదా, ఆ లెసన్లో ఉంటుంది ఇది మనకి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సారనాథ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీజీ వార్ధ స్కీమును ప్రారంభించారు. సో ఈ వాక్యానికి సరిపడే కర్మని వాక్యం ఏంటి? సో బడు చేత అనేటటువంటివి రావాలి కర్మనీ వాక్యంలో. సో ఎవరి చేత చేయబడింది? గాంధీజీ చేత. సో వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడింది, అలా రావాలి. వార్ధా స్కీము గాంధీజీ చేత ప్రారంభించబడింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బుద్ధిహీనుడు పదం ఈ సమాసానికి చెందినది. బుద్ధిహీనుడు అనే పదం ఏ సమాసానికి చెందినది అంటే బుద్ధి చేతహీనుడు తృతీయ తత్పురుష సమాసం. ఉత్పలమాల పద్యపాదంలో ఎన్ని లఘువులు ఉంటాయి? ఉత్పలమాల పద్యపాదంలో ఎన్ని లఘువులు ఉంటాయి? ఎన్ని అంటే 12 లఘువులు ఉంటాయండి. బరన బబరవ కదా, 12 లఘువులు ఉంటాయి. బా రా అంటే ఇట్లా వస్తుంది. నా బా బా రా వా. సో వా అంటే మనకు తెలుసు వగనము అంటే గురువు లఘువు. సో మనకి వీటన్నింటిలో మనకి ఎన్ని వచ్చాయి అంటే పైన మనకి 9, 10, 11, 12, 13, 14. యాక్చువల్గా అయితే మనకి 14 లఘువులు వచ్చాయండి. 14 లఘువులు వచ్చాయి. మరి ఇక్కడ ఆప్షన్లో 12 అని ఇచ్చారు. మరి చూడాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ద్విరుక్త టకారదేశ సంధి పదం ఏమిటి? ద్విరుక్త టకారదేశ సంధిలో మనకి కూరు చిరు కడు నిడు నడు అనేటటువంటి వస్తాయి. సో చిరు ప్లస్ ఆకు చిట్టాకు అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము వచ్చుట అనేది దేనికి చెందుతుంది అంటే ఇది మనకి వృద్ధి సంధి అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలో ఉండేటటువంటి అలంకారం ఏమిటి? వాడు బడికి వడివడిగా వచ్చాడు అనే దాంట్లో డా అనే లెటర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. వృద్ధ్యానుప్రాస అలంకారం అవుతుంది. అయ్యో పాపం అబ్బాయిలు కవి చమత్కారాలు పేరిట ఆంధ్రప్రభ సచిత్ర వార్తాపత్రికలో చిత్రాలు గీసినది ఎవరు? రాగతి పండరి ఈజ్ ద రైట్ ఆన్సర్. యా గణం అనేటటువంటిది మరి ఏంటి అంటే మధ్య చివర గురువులు వస్తాయి. ఆది లఘువు వస్తుంది. ఆది లఘువు మధ్య చివర గురువులు వస్తాయి. ఇది మనకి యగనము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, షేక్ నాజర్ జీవిత కథను అక్షరీకరించింది ఎవరు అంటే రాసిన వారు ఎవరని మనకి తెలుసు. అంగడాల రమణమూర్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగడాల రమణమూర్తి షేక్ నాజర్ యొక్క జీవిత కథను అంటే బుర్రకథ పితామహుడు కదా, ఈయన యొక్క జీవిత కథను రాసిన వారు ఎవరంటే అంగడాల రమణమూర్తి అన్నమాట. నెక్స్ట్ వన్, అబ్దుల్ కలాం దృష్టిలో శాశ్వత స్నేహితులు ఎవరు? మనకి 5th క్లాస్లో లాస్ట్ లెసన్లో ఉంటుంది ఇది మనకి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పుస్తకాలు. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా వ్యవహరించబడినటువంటి బౌద్ధ క్షేత్రం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సారనాథ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశ్యం, మంచివాళ్లే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది అని చింతించినది ఎవరు? మర్రి చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ పదాలను సరైన అర్థాలతో జతపరచాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎరుగు అంటే గ్రహించు, బొద్దిక అనగా అనుకూలత, స్వాదు అంటే ఇంపైన, నెరుసు అంటే మొక్కలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది పదాలను సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలని అర్థం. పర్యాయ పదాలతో జతపరచాలి. ఇక్కడ మనకి తరుణం అంటే సమయము కాలము, సకలము అంటే తలపు ఆలోచన, అఘం అంటే పాపము దురితము. నెక్స్ట్ భావన అనగా
భావించడం అంటే తలుచుకోవడం కదా, సో సారీ ఫర్ దట్. సకలం అంటే సర్వం, సకలం అంటే సర్వం కదా, సకలం సర్వం. భావన అంటే తలపు, అగం అంటే పాపం, తరుణం అంటే సమయము కాలం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జలము రక్తము పదాలు నానార్థాలుగా కలిగినది. జలము రక్తము పదాలు నానార్థాలుగా కలిగినది. అంకురము, ఓగిరము పదానికి ప్రకృతి రూపం. ఆహారము ఓగిరము మనకి తెలుసు. ఆశలు వదులుకొను అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. త్రిలోదకాలు ఇవ్వడం అండి, త్రిలోదకాలు ఇవ్వడం డూడు బస్వన పాఠ్యాంశంలో వస్తుంది. త్రిలోదకాలు విడిచడం అంటే ఆశలు వదులుకోవడం, దూరం అవ్వడం అట్లా వస్తుంది. నువ్వు చక్కగా పాట పాడుతావు పై వాక్యం దేన్ని చెందుతుంది? నువ్వు చక్కగా పాట పాడుతావు అనేది క్రియ సహిత మధ్యమ పురుష వాక్యం. నువ్వు మీరు ఇట్లాంటివి వస్తే మధ్యమ పురుష, నువ్వు వస్తే ఏకవచనం, మీరు వస్తే బహువచనం. సో మధ్యమ పురుష ఏకవచన లో కలిగి ఉంది, క్రియ కూడా ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఊరంతా కలిపి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు, ఈ పొడుపుకి విడుపు ఏంటి? వడగండ్లు. శంకరమంచి సత్యం రచనలలో, సత్యం శంకరమంచి అంటే యాక్చువల్గా శంకరమంచి సత్యం ఏదైనా కానీ రచనల్లో సరి అయినది ఏమిటి? ఇక్కడ మనకు చూస్తే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సీత స్వగతాలు అనేటటువంటిది నవల, ఇది ఒక్కటే ఈయన రచనల్లో సరి అయినదనమాట. నెక్స్ట్, అందకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహికి పరిమళ మొసగిన సూరి అంటూ బోయి భీమన్న గారు వీరిని గురించి రాశారు. ఎవరి గురించి? అంబేద్కర్ గారి గురించే రాశారనమాట బోయి భీమన్న గారు. ఆనంద్, శామ్యూలు, రంగయ్య ఈ పాత్రలు మనకు తెలుసు కదా, తొలి పండుగ పాఠ్యాంశంలో ఉంటాయన్నమాట. రంగయ్య తాత, శామ్యూలు, ఆనంద్ ఉంటారు. నెక్స్ట్ వన్, పద్యపాదాన్ని సరైన క్రమంలో అమర్చాలి. ఇక్కడ స్టార్టింగ్ ఏంటంటే తరువులతి రసఫల భార అనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు. నెక్స్ట్, మేఘు డుద్దతులు గారు బుధులు నమృత చేత సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కర్మణి వాక్యంలో ఏం జరుగుతుంది అని. కర్మణి వాక్యం ఏం జరుగుతుందంటే కర్తకు తృతీయ విభక్తి వస్తుంది, క్రియను అనుసరించే క్రియకే బడు అనేది చేరుతుంది, కర్మకు ద్వితీయ విభక్తి అనేది వస్తుంది. కర్మకు ద్వితీయ విభక్తి రాదు, కర్మకు ప్రథమ విభక్తి అనేటటువంటిది వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఈ అనేటటువంటివి మనకి రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరి అయినది ఏమిటి? చెంతం బొంచి అనేది సల్లాదేస్తుంది. నెక్స్ట్, నగారాన్ని ధృతం అంటారండి. నెక్స్ట్ వన్, ధృతాంతములైనటువంటి పదాలు ధృత ప్రకృతికములు. సో ఇక్కడ మనకి 3 కూడా రైట్ ఆన్సర్సే. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దుఃఖార్తులు ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? దుఃఖార్తులు అనే సమాస పదానికి దుఃఖము చేత దుఃఖార్తులు మనకి తృతీయ తత్పురుష చతుర్థి తత్పురుష సమాసం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, చుక్కలు తల పువ్వులుగా నక్క జమున మేను పెంచి ఎంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమునొందే నాత్మస్థితికిన్ పద్యమునందలి అలంకారం ఏమిటి? ఈ పద్యములో నందరి అలంకారం ఏమిటి అంటే అతిశయోక్తి అలంకారం. అంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చంపకమాల పద్యానికి సంబంధించి సరి అయినవి ఏమిటి? చంపకమాల పద్యంలో 20 అక్షరాలు ఉంటాయి అన్నారు, అది మనకి రాంగ్ అనమాట. ఎందుకంటే 21 అక్షరాలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వన్, దీనికి ప్రాసనీయం ఉంటుంది, ఇది ఉపజాతి అయితే కాదు, జాతి పద్యము. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2, 3 ఈ 2 రైట్ ఆన్సర్స్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడని ఆనందంతో ఒళ్ళంతా ముద్దులతో నింపిందట అన్న కవి ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రావి నూతల ప్రేమ్ కిషోర్ గారు. 6th ఫస్ట్ లెసన్ అనుకుంటా, 6th or 7th ఫస్ట్ లెసన్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో మా ఊరి ఏరు అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దానిని గుర్తించాలి.
ఏంటి సరికాదు అంటే మరి రచయిత మధురాంతకం రాజారాం ఇక్కడ సరి అయినవి అయితే ఇక్కడ సరి అయినవి అయితే సరి కానిది కాదు, సరి అయినవి అయితే మధురాంతకం రాజారాం గారు రచించారు. మరి గేయానికి తిరోత్తం ప్రకృతి వర్ణన. సో ఇక్కడ మనకి రెండు సరి అయినవి అవుతాయి. మరి ఇక్కడ ఇది సరి అయినది అవుతుంది, కానీ సరి కానిది అంటే సరిగా లేదనమాట ఆన్సర్ ఇక్కడ మనకి. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏమిటి? పాఠ్యాంశం ఏంటి అంటే మేలి మలుపు. నెక్స్ట్ పాఠ్యాంశాలు ఇతివృత్తాలకు సంబంధించి జతపరచాలి. పాఠ్యాంశాలు ఇతివృత్తాలకు సంబంధించి ధర్మ నిర్ణయం స్థలపురాణం గురించి చెప్తుంది. చిరమాలిన్యం వచ్చేసరికి మానవ విలువల గురించి చెప్తుంది. సందేశం వచ్చేసరికి కష్టజీవుల శ్రమ అయితే పరివర్తన పిల్లల స్వభావం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంబంధిత పదాలతో సమాసాలని జతపరచాలి. ఇక్కడ మనకి జలమును ధరించేది కదా, జలధరము అనేది ద్వితీయ తత్పురుష సమాసం. దేశము నందు భక్తి సప్తమి తత్పురుష. రాజపూజితుడు అనేది తృతీయ తత్పురుష. అలాగే ప్రాణముల వలన అధికుడు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వితతి అంటే అర్థం ఏంటి? వితతి అంటే సమూహము ఈజ్ ద రైట్ ఆన్సర్. చిక్కుల మెడలో చిలుక పొలికి టూయాల్లో ఊగుతుంటుంది. ఆకలి కూటి ఆగంతకుల్ని పీక నులిపి చక్కగా మింగుతుంది. ఈ పొడుపుకి విడిపేంటి? ఈ పొడుపుకి విడుపు ఏంటి అంటే సాలీడు. సీమ అనే పదానికి నానార్థాలు ఏమిటి? దేశము, వరి, మడి, గుర్తు ఇస్ ద రైట్ ఆన్సర్స్. త్రికరణములు అంటే అర్థం ఏమిటి? త్రికరణములు మనోవాక్కాయములు అంటారు కదా, మనోవాక్కాయములు త్రికరణములు అంటారు. నెక్స్ట్ వన్ రచనలు, కవులు జతపరచాలి. రచనలకి కవులకి జతపరచాలి. ఇక్కడ చూస్తే కూలిరాజు బోయి భీమన్న, విలాసిని అనేటటువంటిది విలాసిని విద్వాన్ విశ్వం, రాజయోగసారం తరికొండ వెంకమాంబ, బాలకవి శరణ్యం గిడుగు వెంకట రామమూర్తి గారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. క్రింది వాటిలో సరి కానివి ఏమిటి? సరి కానివి ఏమిటి అంటే 90 ఆమడులు వెళ్ళైన తోలుబొమ్మలాట చూడాలి. అలాగే సో ఇక్కడ మనకి ఆప్షన్ 2, 3 అంటే 3, 4 సరిగా లేవన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలలో సరి అయిన దాన్ని గుర్తించాలి. సర్వనామాల యొక్క ద్వితీయ విభక్తి రూపాలలో ద్వితీయ విభక్తి రూపము సర్వనామాల ద్వితీయ విభక్తి రూపం అంటే వాళ్ళు, వాళ్ళని ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దంత్యాలు ఏమిటి? అంటే తా, ద అనేవి దంత్యాలు. నెక్స్ట్ లా, సా అనేవి దంత్యాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బులుసు వారి ఉత్తర భారతదేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. ఈ వాక్యానికి సరిపోయే కర్మిణీ వాక్యం ఏంటి? కర్మిణీ వాక్యం అంటే చేత, బడు అనేవి రావాలి. సో బులుసు వారిచే ఉత్తర భారతదేశ యాత్ర అనే గ్రంథము బులుసు వారిచే రచించబడింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదలి రావయ్య అనే అలంకారం దేనికి చెందుతుంది? ఇది అంత్యానుప్రాస అలంకారానికి చెందుతుంది. క్రింది వాటిలో గుణసంధి యొక్క పదాలు ఏమిటి? గుణసంధికి చెందినటువంటి పదాలు ఏమిటి అంటే మహారుషి ఒకటి, అలాగే గజేంద్రుడు. ఈ రెండు కూడా గుణసంధికి సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ వన్ చదవని వాడు జ్ఞానుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్. ఈ మాటలు వీరితో చెప్పారు. ఎవరితో చెప్పారు అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్తారనమాట. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో చెప్తాడు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ద్విగు సమాసానికి సంబంధించి సరి అయినది ద్విగు అంటే సంఖ్య రావాలి స్టార్టింగ్.
సంఖ్య రావాలంటే పూర్వపదం అనేది సంఖ్య వాచకం అయి ఉండాలి, ఉత్తర పదం నామవాచకము అయి ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. ఇక్కడ చూస్తే ఆది గురువు 2 లఘువులు కరిగినది భగనము. సో రైట్ ఆన్సర్. అలాగే 3 లఘువులు ఉంటే నగనము. రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సరేనండి. మరి ఆది లఘువు 2 గురువులు, ఆది లఘువు ఉండి 2 గురువులు కలిగి ఉండేది తగనం అన్నారు. రాంగ్. సో ఇది మనకి యగనం అవుతుంది. అలాగే ఆది లఘువు మధ్య గురువు అంత్య లఘువు కలిగేది మరి. సో ఇది కూడా మనకి రగనం అవ్వదు. రగనానికి ఎట్లా వస్తుందంటే ఇట్లా వస్తుంది కాబట్టి. సో మనకి ఆప్షన్ 2 మాత్రమే ఇక్కడ సరి అయినది. నెక్స్ట్, గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని నెమరివేస్తూ భావిని తలపోస్తాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు ఏమిటి? ఈ వాక్యంలో ఉండేటటువంటి అసమాపక క్రియలు తలుచుకొని, ఈ అనేటటువంటి ఇకారం వస్తే అది వార్ధకము. వర్తమానాన్ని నెమరివేస్తూ తూటు అనేటటువంటి వచ్చాయి చివర. ఇక్కడ నీ ఇకారం వచ్చింది అంటే క్రియకి చివర వచ్చేటటువంటివి. టూలు వస్తే అది చత్రార్థకం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ మీకు పార్ట్ 2 అనేది అందించడం జరుగుతుంది.